నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా ఒక వారంగా నేను వీడియోస్ ఎక్కువ లోడ్ చేయలేదు. ఎందుకంటే నా దృష్టి కొన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్పై పడింది. నేను ఈ ఛానల్ ఉంది కనుక మీ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు లాంచ్ చేయబోయే ఒక ఐటమ్ దాని ప్రైస్ గురించి మీ సలహాలు సూచనలు, ఎందుకంటే వైడ్ బేస్ ఉంది కదా, అయితే తప్పకుండా మీ అభిప్రాయాలు నాకు చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్గా మారతాయి. మీరు తప్పకుండా నేను అడగబోయే క్వశ్చన్కి మీ వంతు ఆన్సర్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చా లేదా ఏ ప్రైస్లో లాంచ్ చేయొచ్చు, మీరు ఆల్రెడీ తిన్న అనుభవం కూడా మీరు నాకు తెలియజేయచ్చు. ఎందుకంటే నేను బయట ఎక్కువ తినను కాక, అంటే ఆల్మోస్ట్ జీరో తింటా నేను. సో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఉంది. నేను బయట ఎక్కువ తినను కనుక మీరందరూ బయట తిని ఉంటారు కనుక నాకు ఈ ప్రోడక్ట్ గురించి మీ దగ్గర ఫీడ్బ్యాక్ కావాలి. అదేమంటే నేను ఒక మినీ బర్గర్ లాంచ్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అని చూస్తున్నాను. మినీ బర్గర్ ఈ సైజులో ఉంటుంది. ఈ సైజులో మినీ బర్గర్ విత్ నా మార్క్ టమాటో సాస్. అంటే ఆ సాస్ మీకు ఎక్కడ పోయినా దొరకదు. అది నేను స్వయంగా డెవలప్ చేసిన రెసిపీ. అది సూపర్ హిట్ ఉంటుంది, అల్టిమేట్ సాస్ ఉంటుంది, టమాటో సాస్. అయితే నేను గత కొన్ని రోజులుగా ఈ మినీ బర్గర్ మార్కెట్లో సెల్ చేయొచ్చా, సెల్ చేస్తే దాంట్లో ఉన్న ఆటుపోట్లేమి, అసలు దాన్ని ఎలా లాంచ్ చేయాలి అని తీవ్రంగా కృషి చేస్తున్నాను. అన్నీ అంటే ఇన్ఫర్మేషన్స్ కానీ, నా వెసులుబాటు కానీ, నాకు రిసోర్సెస్ కానీ కరెక్ట్గా ఉంటే నేను త్వరలో ఆ మినీ బర్గర్ లాంచ్ చేయొచ్చు. ప్రాబబిలిటీ ఉంది. బేస్డ్ ఆన్ మై, నాకు టైం అనే ఒక కాన్స్టెంట్ ఉంది కదా. బట్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. నేను చాలా ఫుడ్ ఐటమ్స్లో పెద్ద గ్యాప్స్ చూస్తున్నాను. సో ఐ వాంట్ టు లాంచ్ ఎ మినీ బర్గర్. ప్రైజ్ 15 రూపీస్గా పెట్టదలుచుకున్నాను. ఆఫ్టర్ 3 months దాన్ని 20 రూపీస్ చేయదలుచుకున్నాను. అంటే ఇనీషియల్ 3 months నేను 15 రూపీస్ ఆ మినీ బర్గర్ని అమ్ముతాను. తర్వాత అది 3 months తర్వాత దాన్ని 20 రూపీస్ చేస్తాను. అయితే మీరు మెక్డొనాల్డ్స్ లేదా బయట బర్గర్స్, చీజ్ బర్గర్స్ అవన్నీ తింటారు కదా. అసలు బర్గర్లో మీకు నచ్చిన విషయం ఏమి, అది ఎందుకు తింటారు, దాంట్లో మీకు ఏ సాస్ నచ్చుతుంది, నేను తయారు చేయబోయేది వెజిటేరియన్ బర్గర్. నేను నాన్ వెజ్
ప్రిఫర్ చేయను కనుక వెజిటేరియన్ బర్గర్. ప్రైస్ 15 రూపీస్ పర్ బర్గర్. చిన్న బర్గర్ ఉంటుంది విత్ అన్లిమిటెడ్ టొమాటో సాస్. దట్ ఈస్ మై మార్క్, టమాటో సాస్. అయితే మీ అభిప్రాయం ఏం కావాలంటే, మీరు తిన్న బర్గర్లో మీరు కోల్పోయింది ఏమి, అంటే మీకు నచ్చనిది ఏమి, మీరు కోరుకునేది ఏమి, ఆ లోపల కూర ఉంటుంది కదా టిక్కీ, దాంట్లో మీరు ఆశించేదేమి, మీరు బర్గర్ తిన్న మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఓవరాల్ మీకు బర్గర్ తింటే ఏ ఫీలింగ్ వస్తుంది, ప్రైస్ రేంజ్ నాది 15 రూపీస్ అనేది కరెక్ట్ ఉందా, లేదా దాని పైచిలుకు అంటే 20, 25, 30 వరకు పెట్టొచ్చా అనే మీ అభిప్రాయము నేను సేకరించదలుచుకున్నాను. దయచేసి మీరు ఎవరన్నా బర్గర్ తినుంటే, దాని బర్గర్ లవర్స్ ఉంటే దయచేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రెండోది, నేను ఒక డొనేషన్ బేస్డ్, అంటే మీరు నా ఛానల్ కోసం డొనేట్ చేస్తారు కదా, అయితే డొనేషన్ బేస్డ్ అంటే ఐ వాంట్ టు గివ్ ఇట్ సంథింగ్ బ్యాక్ ఇన్ అన్ ఇయర్. అంటే మీరు ఏ ఆశ లేకుండా నా ఛానల్కి మీరు డొనేట్ చేస్తున్నారు కదా, ఆ మీ డొనేషన్పై I want to give you something back at the end of the year. What I am planning is, people who donate 500 or more towards my channel. అంటే సారీ, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఆల్రెడీ డొనేట్ చేసిన వాళ్ళను నేను కన్సిడర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకు అటువంటి థాట్ నాకు ఇప్పుడు చేయాలనిపించింది. పీపుల్ హూ డొనేట్ 500 ఆర్ మోర్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్తో సహా వాళ్ళు డొనేట్ చేయాలి. సో దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ I will be giving you 18% బ్యాక్ టు యూ. అంటే ఇది డొనేషన్ అంటే వితౌట్ ఎనీ, ఇది మీరు డొనేట్ చేస్తుండొచ్చు, బట్ నాకేమనిపిస్తుందంటే యాజ్ మై ఛానల్ ప్రోగ్రెస్, ఎందుకంటే నా ఛానల్ ప్రోగ్రెస్ కావాలి అంటే డొనేషన్స్ కావాలి. కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొన్ని నేను పోలేని చోట పోవాలి అంటే నాకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరు నా ఛానల్కి 500 అబౌవ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళకొక ఫండ్ లాంటిది తీసి, ఆ ఫండ్లో I want to give 18% per year back to the donors. 18% back to the donors. మీరు ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 500 అబౌవ్ ఎవరు ఇస్తారో వాళ్ళు మీ అకౌంట్ నంబర్ నాకు ఆ డొనేషన్తో పాటు ఇన్ఫార్మ్ చేస్తే నేను నోట్ చేసి పెట్టుకుంటాను, డేటాబేస్లో వేసుకుంటాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఐ విల్ బి గివింగ్ యూ 18% బ్యాక్. ఎందుకంటే దట్ మచ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. 18% నేను మీరు డొనేట్ చేసిన అమౌంట్కి రిటర్న్ ఇవ్వగలను. అంటే మీరు ఆశించకపోతుండొచ్చు, ఇప్పటివరకు కూడా ఆశించకుండా డొనేట్ చేశారు చాలామంది. బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గివ్ యూ 18% బ్యాక్, which is not needed, but I had a sense of gratitude and
టు రిమెంబర్ యూ ఫర్ లాంగ్. ఎందుకంటే ఎవరెవరు ఏమేమి డొనేట్ చేస్తున్నారో నా దగ్గర అసలు డేటాబేస్ దీనేది. అంటే ఐ హ్యావ్ టు చెక్. ఇప్పుడు నా అకౌంట్ చెక్ చేసుకుంటే పేరు ఉంటుంది, ఏమో అకౌంట్ నంబర్స్ ఉంటాయి, నాకు క్లియర్గా ఉండదు. సో ఎవరైనా అకౌంట్ నంబర్తో పాటు నాకు మీరు డొనేట్ చేసి మీ పేరు అకౌంట్ నంబర్ చాలు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను ఒక ఇండెక్స్ లాంటిది క్రియేట్ చేసి నా ఛానల్ని కమర్షియలీ వయబుల్ చేస్తున్నా. ఎలా అంటే మీకు ఇవాళ క్లియర్గా చెప్తున్నా, వాట్ ఎవర్ ఐ మేక్ త్రూ మంచి మార్గం, ఏ మంత్కి ఆ మంత్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏ మంత్కు ఆ మంత్ నేను ఇన్వెస్ట్ చేసి, అంటే ఈ మంచి మార్గం నడవడానికి ఆ ప్రాఫిట్స్ అంటే షార్ట్ ఫాల్స్ ఏముంటాయో ఆ ప్రాఫిట్స్తోని నేను మంచి మార్గం సునాయాసంగా నడిపించవచ్చు అని ఆల్రెడీ నేను గత 4 to 5 monthsగా ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ద మనీ విచ్ ఐ గెట్ ఫ్రమ్ యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో నాకు 1000 రూపీస్ వస్తే నేను అట్లీస్ట్ ఇఫ్ ఐ జనరేట్ ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ ఆన్ దట్ యూట్యూబ్ ఇన్కమ్, అంటే నాకు అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టయితే సో దట్ ఐ కెన్ మెయింటైన్ దిస్ ఛానల్ వెరీ వెల్. అలాగే మీ డొనేషన్స్ కూడా నాకు చాలా దోహదపడ్డాయి, పడుతూనే ఉన్నాయి. ఎవ్రీ రూపీ ఈజ్ వాల్యుబుల్ ఫర్ మీ. అండ్ ఆఫ్టర్ రన్నింగ్ ఛానల్ ఫర్ 1 year నాకేమనిపించిందంటే ఐ షుడ్ గివ్ సమ్ పర్సంటేజ్ బ్యాక్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్. నా ఛానల్ వల్ల మీకు లాభపడి మీరు నాకు డొనేషన్ చేస్తే మీ డొనేషన్ వల్ల నేను లాభపడుతున్నాను కదా. సో ఐ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద డోనర్స్. సో 18% అని నేను ఫిక్స్ చేసుకొని ఐ వాంట్ టు గివ్ యూ బ్యాక్ అట్ ఎండ్ ఆఫ్ 1 year అని నేను ఒక క్యాల్కులేషన్కి వచ్చాను. కానీ ఇఫ్ ద థింగ్స్ ఆర్ రాంగ్, అంటే థింగ్స్ అంత వెసులుబాటుగా లేకపోతే వాట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ఐ కెన్ ప్రామిస్ 14%, 14 to 18 అని ఒక ఇది పెట్టుకున్నాను రేంజ్. I will return 14 to 18% to the person who has donated to this channel. మీరు 500 కావచ్చు, 1000 కావచ్చు, ఏమైనా కావచ్చు. If you donate 1000, I will return either 140 or 180 rupees at the end of the year అని నేను ఒక రఫ్ క్యాలిక్యులేషన్కి వచ్చాను. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇది కూడా నాకు చెప్పండి. మీకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుండొచ్చు, ఏం చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కటి కమర్షియల్ యాంగిల్గా, కమర్షియల్ వయబిలిటీ చూసే నేను ప్రతి ఒక్క స్టెప్ వేస్తాను. అందుకోసం నాకు 1 year కంప్లీట్ అయింది కనుక నాకు ఒక థాట్ వచ్చింది. ఎనీవే పీపుల్ ఆర్ డొనేటింగ్, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇఫ్ ఐ గివ్ దెమ్ బ్యాక్ 14% to 18% ఎలా ఉంటుంది అని ఒక నాకు థాట్ వచ్చింది. So if somebody is donating 500 and above, kindly let me know your name and account number so that నా డేటాబేస్లో పెట్టుకుంటే అసలు నాకు ఎవరు డొనేట్ చేస్తున్నారు, ఎంత డొనేట్ చేస్తున్నారు, వాళ్ళకు నేను అంటే ఏదైనా సర్వీస్ ఇవ్వగలనా. సర్వీస్ అంటే ఐఎమ్ ఆల్రెడీ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ థింగ్స్. But beyond that, అంటే if I have time, I can resolve many business
అండ్ పర్సనల్ ఇష్యూస్. అంటే ఆ విధంగా కూడా నేను ఆలోచిస్తున్నా. ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ దెమ్ రిటర్న్స్ ఆఫ్ 14 to 18%, వాట్ అబౌట్ సాల్వింగ్ దర్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఐ హ్యావ్ టైం? ఎందుకంటే నాకు టైం ఉంటే నేను మీరు ఏదైనా కొత్త బిజినెస్ తీసుకుంటారు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో హౌ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ బుక్కులు రాయడము, ట్యాక్సులు ఇట్లాంటివి కాదు. మార్కెటింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ప్రైజింగ్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా సహాయం కావాలిస్తే డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అంటే మీరు అడగొచ్చు, మరి మీరు బర్గర్ లాంచ్ కోసము మీరే చేయొచ్చు. నేను అట్లా కాదు, 100 మంది చెప్పే అభిప్రాయాలను కూడా నేను పట్టించుకుంటాను. ఈవెన్ 7th క్లాస్ ఓ పర్సన్ వచ్చి లేదా 6th క్లాస్ అబ్బాయి వచ్చి నాకు సజెషన్ ఇచ్చినా నేను స్వీకరించి అనలైజ్ చేసి ముందుకు పోతాను. ఎవరిని నేను తక్కువగా అంచనా వేయను. అయితే గత 1 వీక్గా నేను మన పొలిటికల్ వరల్డ్లో జరుగుతున్న ఘటనలు, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న విపరీత పరిణామాలు, ఈ పాలిటిక్స్ అసలు నెక్స్ట్ 2 yearsలో ఎలా మారబోతుంది, అసలు ఈ రియల్ ఎస్టేట్ దశ ఎలా ఉండబోతుందని గత 1 వీక్గా నేను టోటల్ ఫోకస్ పెట్టిన. అంటే నా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అంటే నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, నేనే ఫండ్ మేనేజ్ చేస్తా, ఆ ఫండ్, అదే కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి, ఏది ప్రజలకు యూస్ఫుల్ అని నేను తీవ్రంగా ఈ విషయాలపై కృషి చేస్తున్నా. అయితే నేను అబ్జర్వ్ చేసింది, మీరు చాలా కామ్గా వినండి. నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అవే అయి తీరుతాయి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ చూశారు. బడ్జెట్ ఎంత అన్యాచురల్గా, ఫూలిష్గా ఉందో మీరందరూ చూశారు. అదే కాకుండా హౌసింగ్ విషయాల్లో ఈ ఇండెక్సేషన్ విత్డ్రా చేసుకోవడం, లేదా పాత ఇండెక్సేషన్ మెథడ్ పెట్టడం, మీ ఆప్షన్ మీరు ఎంచుకోండి అని చెప్పడం. అదే కాకుండా బ్రాడ్కాస్టింగ్ బిల్, అభిప్రాయం కోసం పంపించిన బిల్లు విత్డ్రా చేసుకోవడం, దాంట్లో సడన్గా చేంజెస్ ఇస్తామని చెప్పడం. అంటే ఇదంతా ఒక వీక్ గవర్నమెంట్కి, ఫూలిష్ డిసిజన్స్కి అంటే ఆజ్యం పోసినట్టు అవుతుంది. మోదీ ప్రతి 3 నెలలకు ఒక 10-20% వీక్గా మోదీ అవుతున్నాడు అని మనకు స్పష్టమవుతుంది. సెంటర్లో మోదీకి వ్యతిరేకత, మీరు చూడండి, బీజేపీకి వ్యతిరేకత వేరే, మోదీకి వ్యతిరేకత వేరే. ఇప్పుడు మన దేశంలో బీజేపీ కన్నా ఎక్కువ వ్యతిరేకత ఉన్నది మోదీ వ్యతిరేకత. అంటే బీజేపీలో మార్పులు కోరుకుంటున్నారు, బీజేపీలో మార్పులు కోరుకుంటున్నారు. బీజేపీ మారటం జనాలకు ఇష్టం లేదు, బీజేపీ అలాగే ఉండాలి, బీజేపీ లోపల మార్పు రావాలి. అదే కాకుండా మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది అని మనకు ఒక సింపుల్ డేటా పబ్లిక్లో, టీవీలో వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రీటైల్లో 42,000 మందిని పీకి పారేసింది. అంటే రిలయన్స్ గ్రూప్ ఓవరాల్
దాంట్లో రిలయన్స్ రిటైల్ కూడా ఉంది, రిలయన్స్ జియో అన్ని కలిపి 42,000 పీపుల్ని ఇట్ హ్యాస్ పుష్డ్ అవుట్ ఆఫ్ జాబ్స్. అంటే జనాలను ఆ జాబ్స్ నుంచి విడగొట్టారు. అంటే దే హ్యావ్ డిస్మిస్డ్ 42,000 పీపుల్. ఈ డాటా మన దేశ పురోగతిని చెప్పకనే చెప్తుంది. మనము మన దేశం జీడిపి లేదా ఆర్బీఐ పాలసీ చూసి అంచనా వేసే అవసరమే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే పకడ్బందీగా ట్యాక్సులు ఎగ్గొట్టే కంపెనీ ఒక 42,000 మందిని పీకి పారేస్తుంది అంటే ఏదో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుంది? కన్జంప్షన్లో తేడా కొడుతుంది. కన్జంప్షన్లో తేడా ఎందుకు కొడుతుంది? ఇన్కమ్ లెవెల్స్ పడిపోతున్నాయి. విచ్చలవిడిగా ప్రజలు ఖర్చు పెట్టడం లేదు. ఏం ఖర్చు పెట్టడం లేదు? నిత్యావసర వస్తువులు అంటే రోజు కావాల్సిన అవసరాలపై కోత పడుతుంది. కన్జ్యూమర్ గూడ్స్ పై కోత పడుతుంది. పకడ్బందీగా నడిపించే రిలయన్స్ ఇండస్ట్రీస్ 42,000 మందిని పీకి పారేస్తుంది అంటే కన్జంప్షన్లో డిప్ వచ్చింది. డిప్ ఎందుకు వచ్చింది? ఇన్కమ్ లెవెల్స్ సాటిస్ఫాక్టరీ లేదు. ఇన్కమ్ లెవెల్స్ ఎందుకు సాటిస్ఫాక్టరీ లేదు? బిజినెసెస్ పర్ఫామ్ చేస్తలేవు. బిజినెసెస్ ఎందుకు పర్ఫామ్ చేస్తలేవు? ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్, గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదు గనక. సరిగ్గా ఎందుకు లేదు? డ్యూ టు పొలిటికల్ అండ్ ఎకనామిక్ టర్మాయిల్ ఇన్ యూరోప్ అండ్ గల్ఫ్ కంట్రీస్. అయితే దీని పరిణామం భారత్పై ఎప్పుడు పడుతుంది? ప్రతి పరిణామము యూరోప్లో, గల్ఫ్లో జరిగిన సుమారు 6 నెలలు పడుతుంది మనపై ఎఫెక్ట్ చూపించడానికి. కనుక మనము ఇప్పుడు హై టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రూపంలో కూడా చేయకూడదు. అదే కాకుండా బ్యాంకులో 1 ఇయర్ డిపాజిట్స్ 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ పెట్టకండి. జాగ్రత్తగా గమనించండి. 1 ఇయర్ కన్నా ఎక్కువ పెట్టకండి. 1 ఇయర్ కంప్లీట్ అయితే మళ్ళీ 1 ఇయర్ పోయి మళ్ళీ ఇంకో 1 ఇయర్కి మీరు అది పెంచుకోండి తప్ప ఒక 5 ఇయర్ 10 ఇయర్ బాండ్స్ తీసుకోవడము, ఒక 20 ఇయర్ పాలసీలు తీసుకోవడము, 20 ఇయర్స్ ఫిక్స్డ్ 10 ఇయర్స్ ఫిక్స్డ్ చేయటము, ఇలాంటి పనులకు మీరు స్వస్తి పలకండి. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, మీకు ఆలోచించి చెప్తున్నాను. నేను గత 1 వీక్ నుంచి ఇదే పనులు, అందుకోసం నేను ఎక్కువ వీడియోస్ లోడ్ చేయడానికి పోలేదు. ఎందుకంటే మనము అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి. కొన్ని కొత్త ఐడియాస్ని బీజం వేయాలి. కొన్ని పాత ఐడియాస్ని పెరికి పరేయాలి. నేను గత 1.5 ఇయర్గా రియల్ ఎస్టేట్ గురించి ప్రాక్టికల్ సజెషన్స్ ఇచ్చాను. నేను ఏ ప్రాపర్టీ కూడా కొనండి అని నేను ఇప్పటివరకు చెప్పలేదు. ఎక్సెప్ట్ ఒకటి, ఆదిబట్లలో ఒక వెంచర్ని కొనండి అంటే ఒక ఫ్లాట్స్ని కొనండి అని ఒక సజెషన్ ఇచ్చాను తప్ప నేను ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయండి అని ఇప్పటివరకు చెప్పలేదు. అది కూడా లైటర్ టోన్లో చెప్పాను. అది ఆదిబట్లలో మీకు ఇష్టం ఉంటే 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పాను, కానీ అక్కడనే కొనండి అని నేను ఏం చెప్పలేదు. సో ఇప్పుడు దేశ పరిణామాన్ని చూస్తే మోదీ ఎవ్రీ 3 మంత్స్కి వీక్ అవుతున్నాడు. మోదీకి ఛాలెంజెస్ రావచ్చు లీడర్షిప్ పరంగా. మనము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే పూర్వ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్. మీరు చూడండి, మోదీ ఎవరిని రానియకుండా తానే హైలైట్ కావాలని అసహ్యమైన ప్రయత్నం చేయడానికి ఇది నిదర్శనం. మొన్న 1000 పైచిలకు వంగడాలను, కొత్త వంగడాలను ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ వంగడాలను రిలీజ్ చేయవలసిన బాధ్యత, ఆ పవరు, ఆ అర్హత ఎవరికి ఉంది? అగ్రికల్చర్ మినిస్టర్కి ఉన్నది, అంటే శివరాజ్ సింగ్ చౌహాన్కి. కానీ మోదీ పొలంలో దూరి కంకి పొలాల మధ్యలో రైతులతో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసి అంటే క్రెడిట్ మొత్తం తానే కొట్టేయాలని, అంటే ఇటువంటి విఫల, చెత్త, నీచ, నికృష్టమైన ఐడియాలు తప్ప మోదీకి ఏం మిగలలేదు. చూడండి, ఒక 10 years బ్యాక్ మోదీ, ఇప్పుడు మోదీ చూడండి అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు. అంటే మోదీకి కేసీఆర్కి పెద్ద తేడా లేకుండా పోయింది. అందుకోసం మోదీ కేసీఆర్ కలుస్తున్నారు, జాగ్రత్త, ఇది వార్నింగ్. ఇప్పుడు మోదీ కేసీఆర్కి లింక్ ఎట్లా కుదిరింది చెప్పండి? ఐదర్ మోదీ హ్యాస్ బికమ్ కేసీఆర్ ఆర్ కేసీఆర్ ఇస్ ట్రైంగ్ టు బికమ్ మోదీ. అవునా కాదా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దీన్ని. ఐదర్ మోదీ హ్యాస్ బికమ్ కేసీఆర్ ఆర్ కేసీఆర్ ఇస్ ట్రైంగ్ టు బికమ్ మోదీ. దౌర్భాగ్యమైన డిసిషన్స్, దరిద్రమైన డిసిషన్స్, మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవడం. ఎటువంటి అర్హత లేని ఫైనాన్స్ మినిస్టర్తో బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్ వాళ్లకు ఏ రకమైన ఊపిరి తీసుకునే వెసులుబాటు లేకపోవటం. అదే కాకుండా స్టాక్ మార్కెట్పై భారం మోపటం. అదే కాకుండా ట్యాక్సులు చేంజ్ కాకుండా అదే వడ్డన వడ్డించడం. అదే కాకుండా విపరీతమైన జిఎస్టీ దీన్ని పెంచడం. అసలు ఈ 3 lakhs to 7 lakhs స్లాబ్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? అక్కడనే ఈ మోదీ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం బయటపడుతుంది. చాలామంది 7 lakh ట్యాక్స్ అంటారు, ఓకే, మళ్ళీ 3 lakh ఎందుకు పెట్టిండ్రు? ఫైల్ చేయాలని. అందరూ 3 lakhs ఉంటే ఫైల్ చేయాలని కదా, అంటే వాళ్ళు ట్యాక్స్ బ్రాకెట్లో తెచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే చాలామంది అబ్జర్వ్ చేయరండి. బడ్జెట్ అంతే, అగో నిర్మలా సీతారామన్ మనకు వెసులుబాటు ఇచ్చింది, ఇవ్వలేదు. ఆమె ప్రతి ఒక్కరిని 3 lakhs బ్రాకెట్ నుంచి 7 lakhs బ్రాకెట్ వరకు తెచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. దే విల్ కీప్ ఎన్ ఐ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. అది అసలు రహస్యం. మన స్టేట్లో చూడండి, మొత్తం అస్తవస్త, అంటే అసలు ఒక అనార్కీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఇన్వెస్ట్మెంట్ తెచ్చిందని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు మొన్న పోయినావు కదా అమెరికాకు, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ తెచ్చినావు అది ఫస్ట్ చెప్పు. అది చెప్పకుండా రియల్ ఎస్టేట్ కుంటుపడింది. దీనికి ముఖ్య కారణాలు ఏమి? ముఖ్య కారణాలు ఎలక్షన్స్ కావండి, పొలిటికల్ పార్టీ యొక్క యాటిట్యూడ్. పొలిటికల్ పార్టీ యొక్క యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే జనాలకు కాన్ఫిడెన్స్ పెరిగి ఆ కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఒక ఇండస్ట్రియల్ ఎన్వైర్న్మెంట్ లేదా ఒక బిజినెస్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే అక్కడ పెట్టుబడులు. ఆ ఎన్వైర్న్మెంట్ లేకుండా నేను ల్యాండ్ ఇస్తాను మీరు పెట్టుకోండి అంటే బంజర్ భూమిలో ఏమని నిర్మిస్తారు? ఏమి ఐడియా ఉంటుంది? ఒక ఎంటర్ప్రినర్కి ఒక బేస్ కావాలి. ఈ బిజినెస్ పెడితే ఈ క్లైమేట్ వల్ల ఆ బిజినెస్ గ్రో అవుతుంది. క్లైమేట్ క్రియేట్ చేయకుండా ల్యాండ్ ఇస్తా ఇక్కడ బిజినెస్ పెట్టుకోండి అంటే ఏమని బిజినెస్ పెడతారు? ఏమని బిజినెస్ పెడతారు? దయచేసి మన
రాష్ట్రం యొక్క దేశం యొక్క పరిస్థితులు చాలా దరిద్రంగా ఉన్నాయి. మీరు హిండన్బర్గ్ చాలా మంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు. హిండన్బర్గ్ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే మంచి మార్గంలో స్టాక్ మార్కెట్లో ఉంటూ ఏ రకమైన రియాక్షన్ ఎందుకు ఇవ్వలేదు? అర్థమైపోయింది కదా నెక్స్ట్ డే హిండన్బర్గ్ ఎఫెక్ట్. ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ బికమ్ రిజైలెంట్ అండ్ ఏ ఫండ్స్తోని రన్ అవుతున్నాయి అంటే పెద్ద హ్యాండ్స్, పవర్ఫుల్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్ మన మార్కెట్ని మేనేజ్ చేస్తుంది. అందుకోసమే హిండన్బర్గ్ రెండో రిపోర్టు చెత్తబుట్టలో వాయిస్. నేను అందుకోసము హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన జంకలేదు. నేను 9th క్లాస్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నా అంటే ఉట్టిగానే ఉండలే. ఇటువంటివి ఎన్నో చూసినాను. చాలామంది ఇప్పుడు మార్వాడోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి నాకు లెసన్స్ చెప్తారు. అంత సీన్ లేదు వాళ్ళంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బవాడు. వాడెవడో 10 మంది పెడతాడు, 10 విడిగా పెడతాడు. న్యాచురల్లీ అది రూపాయి 2 రూపాయలు పెడుతుంది, అమ్మేస్తాడు. నేను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాను. కాదు, నేను చూశాను కదా, కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేశాను. మార్వాడోళ్ళు, ఈ రాజస్థానీలు, గుజరాతీలు, ఈ సింధీలు పెద్ద బుర్రున్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళ కమ్యూనిటీ వల్ల వాళ్ళకి దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు చాలా పెద్ద పీపుల్ లాగా ఫీల్ అవుతారు. అసలు లెక్కలకు వచ్చి ప్రాక్టికల్ ఎకనామిక్స్ స్టడీ చేసి కంక్లూజన్కి వచ్చే దమ్ము, ధైర్యము, సత్తా, బ్రెయిన్ వాళ్ళకు ఉండాలి. నేను ఓపెన్లీ చెప్తాను. మనం ఏదైనా స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయగానే పెద్ద వేదాంతం చెప్తారు నాకు. నేను అందుకోసం హిండన్బర్గ్ ఈసారి ఇష్యూ వస్తే నేను అనుకున్నా ఈసారి హిండన్బర్గ్కి జలకిస్తారు వీళ్ళు. ఇచ్చింది. అసలు హిండన్బర్గ్ రిపోర్ట్ రావటం వల్ల మార్కెట్ అట్లీస్ట్ ఒక 2% ఫాల్ రావాలని అందరూ కోరుకున్నారు, కానీ జరగలేదు. ఇవాళ కొద్దిగా ఫ్లిక్కర్, ఒక చిన్న లాస్ట్ 2 అవర్స్లో పడ్డది మార్కెట్. అదేం పెద్ద ఇష్యూ కాదు. దయచేసి బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గర నుంచి ఎకనామిక్ సిస్టమ్ వరకు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో విపరీతమైన మార్కెటింగ్ బడ్జెట్ పెంచేశారు. ఎక్కడ చూసినా హైరైజ్ యాడ్సే. ప్లాట్స్ యాడ్స్ లేవు, తక్కువైపోయినాయి చూడండి. ఇప్పుడు అంతా హైరైజ్ యాడ్స్. ఎందుకంటే వన్స్ ఈ మహేశ్వరం, ముచ్చర్ల గురించి రేవంత్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేయగానే యాడ్స్ ఒక 5 to 10 times పెరిగిపోయింది. అన్నీ ఫేక్ ఫిగర్సే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి హైరైజ్లో 2% కన్నా ఎక్కువ సేల్స్ లేవు. 2%. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ప్రతి ఒక్క హైరైజ్ వెంచర్లో 2% కన్నా ఎక్కువ సేల్స్ లేవు. రాబోయే సంవత్సరం లోపు పెద్ద బిల్డర్స్, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన, అంటే మీడియం టర్మ్ బిల్డర్ వాళ్లకు పెద్ద క్రైసిస్ రాబోతుంది బిల్డర్స్. అప్పుడు మీకు తెలుస్తుంది మంచి మార్గం యొక్క అంటే ఛానల్ విలువ మీకు అప్పుడు తెలుస్తుంది. నేను జాగ్రత్తగా ఉండమని చాలా అనాలిసిస్ ఉంది. జాగ్రత్తగా ఉంటే మీరు సేఫ్గా ఉంటారండి. నా సజెషన్స్ మామూలుగానే. ఓసారి నా సజెషన్స్ వల్ల మీకు గ్రోత్ ఉండకపోతుంది, కానీ స్టెబిలిటీ మాత్రం ఉంటుంది. దయచేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్స్లో డిపాజిట్స్ లేదా స్పెండింగ్ మీద కంట్రోల్ పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, స్పెండింగ్ పై మీరు కంట్రోల్ పెట్టుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీ ఇన్వెస్ట్మెంట్ లేదా అసెట్స్ని లిక్విడేట్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి. సో
ఇప్పటి నుంచే కొద్దిగా పొదుపుగా ఉండండి. నెగోషియేట్ చేసి ప్రతి ఒక్కటి బై చేయండి. అవసరం ఉంటే మాత్రమే కొనండి. బయట తినడం తక్కువ చేయండి. నాలెడ్జ్ పెంచుకోండి. టైమును సదుపయోగం చేసుకోండి. అదే కాకుండా మీ పరిధి పెంచుకోండి. ఆలోచన పరిధి పెంచుకోండి. దీనివల్ల మీకు కొద్దిగా అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువైతుంది. మీరు కొన్ని విషయాలను అబ్జర్వ్ చేసి ఇంకో విషయం గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు తెలియజేయండి. అవి చాలా వాల్యుబుల్. నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు కామెంట్ బాక్స్లో. మీరు వెటకారపు ప్రశ్నలు వేయకుండా నేను కోరుకున్న సమాధానాన్ని మీరు ఏ మెథడ్లోనైనా కమెంట్ బాక్స్లో తెలుపుతారు అని తెలియజేస్తూ మీ సహకారం నా ఛానల్కి ఉంటుంది అని గట్టి నమ్మకంతో నమస్కారం.